అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే ఎస్ఏ2 తెలుగు 8వ తరగతికి సంబంధించి 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలుగు వెరీ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ పేపర్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆదరాభిమానాలు, ఆప్యాయత, అనురాగాలు నా మీద, మన ఈ ఛానల్ మీద ఎప్పటికీ ఇలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఇక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ బహుళ ఐచ్ఛిక ప్రశ్నలమ్మా. అర్థమవుతుందా? ఇవి 25 ఇస్తారు. ఒక్కొక్క దానికి 2 మార్కులు, ఇక్కడ 50 మార్క్స్ వచ్చేస్తాయి. ఒకవేళ 20 ఇచ్చినారంటే 22 40. ఓకేనా? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ చేరవేయడానికి సహకరిస్తున్న గొప్ప వ్యక్తులకు పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు ఎంతో పెద్ద మనసుతో, గొప్ప మనసుతో ఒక మంచి కార్యంలో నాకు సహకరిస్తున్నారు. వాళ్ళకు నా తరఫున, మన ఈ ఛానల్ తరఫున, మన సబ్స్క్రైబర్స్ అందరి తరఫున పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది, కానీ నా తృప్తి కోసం మీ తరఫున, నా తరఫున, మన ఛానల్ తరఫున కృతజ్ఞతాభివందనములు తెలుపుతున్నాను. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఇవన్నీ. తర్వాత క్రింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. పద్యాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మోడల్ క్వశ్చన్ పేపర్ నాన్న. అర్థమవుతుందా? ఈ మోడల్ తెలుసుకోవడం వల్ల మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుందని సందేహం లేకుండా ఒక ఐడియా అయితే మీకు వస్తుంది. అర్థమవుతుందా? తర్వాత సెక్షన్ బి, మీ జవాబు పత్రంలో కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇది కంటిన్యూషన్ అమ్మా. అర్థమవుతుందా? ఇక్కడ మనకు స్థలం ఇచ్చినారు. తర్వాత సెక్షన్ సి, మీ జవాబు పత్రంలో క్రింది ప్రశ్నలకు సమాధానం రాయండి. ఇక్కడ 3 ఇస్తారు. ఓకేనా? 3 6 18, 3 × 6 = 18. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నామా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి మొత్తం స్కిప్ చేయండి.